గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్ 6 కార్యక్రమానికి స్వాగతం. రైట్గా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా, కూల్చివేతలు చేయాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత వర్గాలకు దిశానిర్దేశం చేసింది. ఈ వివాదంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం కాకుండా అనధికారికంగా ఎలాంటి పనులు జరగకుండా చూడాలని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి నిర్మాణానికి పై నెలకొన్న వివాదం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కిందని చెప్పుకోవచ్చు. పెదపేటలోని వివాదాస్పద స్థలంలో స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నది రామాలయం కాదని, తమ కొనసాగిన గొంతేరమ్మ ఆలయం అని, తల్లి ఆలయం అని, అలాగే నందీశ్వరుడు ఆలయం ఉందని చెప్పి దీన్ని రామాలయంగా నిర్మించడాన్ని వాళ్ళు సవాల్ చేస్తూ పిటిషన్ తరపు వాదనలు వినిపించిన న్యాయస్థానం తరపు నిర్మించారు. అంటే పురాతన కట్టడాల విషయం లేదా ఆలయ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి, అంటే కృష్ణశిలతో 800 సంవత్సరాల పాటు ఉండే విధంగా స్థపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీన్ని సవాల్ చేస్తూ అటు దళిత సంఘాలు అలాగే సామాజిక కార్యకర్తలు కూడా హైకోర్టులో రిట్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణంపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయస్థానం అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విచారణ ప్రభుత్వం అనుమతితోనే అక్కడ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏదైనా చేయాలన్నా, అలాగే ఆలయ నిర్మాణం అంటే పాత రామాలయాన్ని కూల్చివేయాలన్నా, అలాగే కొత్త రామాలయాన్ని నిర్మించాలన్నా సరే ప్రభుత్వ అనుమతితోనే చేయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. తదుపరి విచారణ లోపు ప్రభుత్వం తరపున కూడా రిట్ దాఖలు చేయాలి, అంటే కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, అంటే 4 వారాల పాటు ఈ 4 వారాల పాటు వాయిదా వేసింది. అంటే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ 4 వారాలకైతే విచారణ వాయిదా వేసిందని చెప్పచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు పెదపేటలో రామాలయానికి, అంటే బ్రిటిష్ హయాంలోనే ఈ రామాలయం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లోనూ అలాగే అడంగల్స్ లో కూడా రామాలయం అనేవి ఉంది. దీనికి సంబంధించి మేము రామాలయాన్ని నిర్మిస్తామని చెప్పి అటు ధార్మిక సంఘాలు అలాగే ఇటు అందరూ కూడా విరాళాలు పోగు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు ₹1 కోటి పైనే విరాళాలు, ఇప్పటి వరకు ₹1 కోటి పైనే విరాళాలు సేకరించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్గా తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు జరిగాయి. యువనేత నారా లోకేష్కు జాతీయ స్థాయిలో మరింత బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశంతో పాటు యువనాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని, లోకేష్కు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ద్వారా కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం హారిక, మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక టీడీపీ హౌస్ నుంచి అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. ఈ రోజు కొత్త మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. కమిటీలో మార్పులు అయితే చోటు చేస్తున్నారు. నేషనల్ వర్కింగ్ లీడర్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో కమిటీలో కూడా ప్రతి ఒక్కరికి చాలా బాధ్యతలు అయితే మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించడం అనేది పార్టీలో ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూత్ లీడర్ గా లోకేష్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాడు. సో ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా లోకేష్ చాలా దగ్గర అయ్యాడు. ఆ కార్యకర్తలకంటూ ఇన్సూరెన్స్ అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ఎంతో లబ్ధి. సో వాళ్ళకి ఇట్లా
హెల్ప్ చేయడం అనేది లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవడం అయితే కార్యకర్తల నుంచి సామాన్యుల వరకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడే లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు కూడా ప్రతి టీడీపీకి సంబంధించి ప్రతి పార్టీ ఆఫీస్ లో అయితే పార్టీ అయితే జరుపుకోవడం జరుగుతుంది. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ వేడుకలు అయితే భారీగా జరిగినాయి. ఇంకా చాలా మంది నాయకులు కూడా మాట్లాడుతూ లోకేష్ అందరికి చాలా చేరువ అయ్యాడు కాబట్టి ఇలాగా ఆయన కొన్ని బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్తున్నారు. ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు చూసుకోవడమే కాదు, లోకేష్ కి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో లోకేషే సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఇంకా అన్ని తెలుసుకునే అవకాశం ఉండేందుకు కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారని కూడా కార్యకర్తలు అయితే చెప్తున్నారు. సో అటు చంద్రబాబు ఇటు అమరావతిని రాజధాని చేయడం అంటూ ఇటు డెవలప్మెంట్ చూసుకుంటూ అన్ని ఒక్కళ్ళే చేయడం కాదు. అందుకే లోకేష్ కి కొన్ని బాధ్యతలు అప్పగిస్తే ఆయనకు కూడా పార్టీని ఎలా నడిపించాలి, కార్యకర్తలతో ఎలా మసులుకోవాలి అనే విషయం కూడా అర్థం అవుతుంది అనే విషయంపై చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ లోకేష్ కే కాదు చాలా మంది పార్టీలో మెంబర్స్ కూడా కమిటీలు అయితే ఇవ్వడం జరిగింది. సో యథావిధిగా పల్లా శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గానే ఉన్నారు. అలాగే ఇంకొంతమందికి వాళ్ళకి కార్యకర్తలకి కమిటీలు ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం అనేది ఇంకా డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తుంది. భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంకా డెవలప్మెంట్ అనేది బాగా ఇంకా చేయాలనే ఉద్దేశంతో లోకేష్ ని ఇలా తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ లోకేష్ కూడా గత పాదయాత్రలో ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటున్నారు. బీసీల నుంచి అంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ పార్టీలో ఇంపార్టెన్స్ ఇస్తూ బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలకి ప్రతి ఒక్క వర్గానికి ఇంపార్టెన్స్ కమిటీ. రైట్గా నెల్లూరు జిల్లాలోని జివ్వెలదిన్నె పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు బిగ్ షాక్ తగిలింది. తీర ప్రాంతంతో ఏకమైన మత్స్యకారులు జగన్ సభకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు హాజరైతే గ్రామానికి ₹1,00,000 చెల్లించాలంటూ నిబంధన విధించారు. ఇసుకలపల్లి, పుట్టావపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులకు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. వైఎస్ జగన్ హార్బర్ పరిసరాలను పరిశీలించి అక్కడ సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటనపై మరింత సమాచారం నెల్లూరు నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. రైట్ నాగతేజ, చెప్పండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. జువ్వల్దిన్నె ఫిషింగ్ హార్బర్ లో ఇటీవల మంత్రి నారా లోకేష్ చేసినట్టు ఏదైతే శంకుస్థాపన సాగర్ డివైస్ కంపెనీకి సంబంధించి ప్రత్యేకించి అక్కడ బోట్ల మిస్సింగ్ వ్యవహారంపై కావచ్చు, ప్రత్యేకించి మత్స్యకారులు కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ యొక్క సభకు పెద్ద మొత్తంలో స్థానిక మత్స్యకారులు తరలి రావాలని చెప్పేసి వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది. అయితే గత రాత్రి ఊహించిన షాక్ వైసీపీకి తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెద్దపట్ట పాలెం కావచ్చు, ఇసుకపల్లి పాలెం సంబంధించి మత్స్యకారులందరూ కూడా పెద్ద మొత్తంలో దురాయి విధించారు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రత్యేకించి టీడీపీ వైసీపీ రాజకీయ పార్టీ సభలకు కానీ రాజకీయ పార్టీలతో ఎవరైనా కలుస్తారో వారికి ₹1,00,000 జరిమానా విధిస్తాం, ఎవరైనా సరే ఆధారాలతో నిరూపిస్తే వారికి ₹40,000 ఏదైతే నజరానా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయా ప్రాంతంలో కూడా జువ్వల్దిన్నె ఫిషింగ్ హార్బర్ లో మాజీ సీఎం పర్యటించారు. గత ప్రభుత్వంలోనే మత్స్యకారులకు పెద్ద మొత్తంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధి పథకాలను కూడా పూర్తి మొత్తంలో విస్మరించిందని చెప్పేసి ఆయా సభలో కూడా ఆయన విమర్శించిన పరిస్థితి. అయితే స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా ఆయా మత్స్యకారులతో కూడా ఆయన ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో దురాయి విధించడం కూడా అక్కడ స్థానికంగా వైసీపీ ఊహించిన తరహాలు కూడా జన సమీకరణలో మాత్రం పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం 3 నుంచి 5,000 మొత్తంలోనే జనాభా తరలి రావడం, పెద్ద మొత్తంలో దురాయి విధించడం కూడా స్థానిక మత్స్యకారులు ఎవరు కూడా రాని పరిస్థితులు ఏర్పడంతో కూడా ఇటు నెల్లూరు జిల్లా సంబంధించిన వైసీపీ పెద్దలు మాత్రం నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్, అదేవిధంగా సర్వేపల్లి, కావలి రూరల్ వంటి ప్రాంతాల్లోని పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పలు డివిజన్ నుంచి కూడా జనాభాని ఇక్కడ బస్సుల రూపంలో తరలించి ఆ యొక్క సభను సక్సెస్ చేసేందుకు పెద్ద మొత్తంలో కూడా ప్రయత్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన గంట ఆలస్యంగా కూడా అక్కడ చేరుకుని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ చేరుకోవడం, అక్కడి నుంచి హార్బర్ లోకి వెళ్ళారు. హార్బర్ లో అక్కడ స్థానిక ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసేప్పుడు కూడా స్థానిక మత్స్యకారులు ఎవరు లేకపోవడంతో వైసీపీ ఏర్పాటు చేసినటువంటి కొంతమంది మత్స్యకారులతో ఆయన మాట్లాడారు. సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రక్రియ రాబో రోజులు ఎలా ఉంటుంది, ఏదైతే వైసీపీ గత ప్రభుత్వంలో కూడా ఈ జువ్వల్దిన్నె ఫిషింగ్ హార్బర్ సంబంధించి తమ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్ళడం, తమ ప్రభుత్వంలోనే యొక్క ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరించే దృష్టిలో తెలుస్తుంది. ప్రత్యేకించి మత్స్యకారుల అభ్యున్నతి కేవలం వైసీపీలోనే ఉందని చెప్పేసి ఆయన యొక్క ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనేక విమర్శలు చేశారు. అయితే ఈ యొక్క దురాయి మాత్రం ఏదైతే పెద్ద కాపులు కూడా ఈ బోటు మిస్సింగ్ వ్యవహారం తేలేంత వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ సపోర్ట్ చేస్తే ఆయా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను బహిష్కరించడం, అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా ₹1,00,000 కూడా జరిమానా విధిస్తామని చెప్పేసి నిన్నటి రోజున కూడా
వారు దురాయి ప్రకటించడంతో కూడా పెద్ద మొత్తంలో భారీగా షాక్ యొక్క వైసీపీ శ్రేణులకు పడిందని చెప్పుకోవచ్చు. ఊహించిన రీతిలో కూడా జగన్ సభ సక్సెస్ అవుతుందని చెప్పి వైపు వైసీపీ శ్రేణులు భావించినప్పటికీ మాత్రం దురాయి పెద్ద మొత్తంలో షాక్ తగిలింది. అయితే ఊహించిన తరహాలో జనాభా తరలించేందుకు పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు భావించినప్పటికీ కూడా కేవలం సుదూర ప్రాంతాల నుంచి జనాభా వస్తారు, కేవలం జగన్ చూసేందుకు కూడా షో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా కేవలం కొంతమంది జనాభాతోనే జగన్ సభ నేడు ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జగన్ చేసిన వ్యాఖ్యలపై రేపటి నుంచి కూడా ఇటు కూటమి నేతలు కావచ్చు, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా సంబంధించిన పెద్దలు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా ఖండిస్తారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో ఇటు జగన్ చేసినటువంటి పర్యటన మాత్రం రాజకీయ రగడ కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. నాని రైట్, థ్యాంక్ యూ తేజ. రైట్గా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తువుల కల్పన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ఏపీఎంఎస్ ఐడీసీ కార్యనిర్వహణ ఇంజనీరు సిహెచ్ రతన్ రాజు వైద్య అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి నాబార్డు నిధుల పనుల పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ మరియు ఏపీ వైద్య విధాన పరిషత్ ఇంజనీర్లతో సమీక్షించారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా నూతన భవనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నాబార్డు నిధులతో చేపట్టిన ప్రాంతీయ ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు, వస్తువుల కల్పన కొరకు చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఆయా వస్తువులను ప్రజలకు అందుబాటుకు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కోనసీమ జిల్లా నుంచి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ నాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మన కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే వైద్యాధికారులు, గుత్తేదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి నిర్మాణాలు, దానికి సంబంధించి వివరాలు అయితే సేకరించారు. ముఖ్యంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ఏపీ ఎంఎస్ఐడిఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక ఇంజనీర్ రతన్ రాజు, అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు, దీంతో పాటు కాంట్రాక్టర్లు, వీరందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మౌలిక వసతులకు సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా డాక్టర్లు చెప్పినట్టు ముఖ్యంగా అల్లవరం, పి గన్నవరం ప్రాథమిక ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు పనులన్నీ పూర్తయిపోయి మౌలిక వసతులన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కొత్తపేట, దీంతో పాటు పల్లంకూరు ఆసుపత్రులకు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే అమలాపురం ఏరియా ఆసుపత్రికి సంబంధించి దాదాపు పనులన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే ఏదైతే ఈ కొత్తపల్లి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించి 2 బ్లాకుల పనులు పూర్తయ్యాయని, మరో బ్లాక్ పూర్తి చేయాల్సిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారికి కొన్ని దిశానిర్దేశాలు అయితే చేశారు. ఎక్కడా కూడా ఈ నిర్మాణాలు ఏవైతే చేపడుతున్నారో అవన్నీ కూడా పటిష్టంగా చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కూడా వారికి హెచ్చరించడం జరిగింది. అలాగే జిల్లాకు సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో దాదాపు ఇప్పటి వరకు 80% పూర్తయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మే నెలాఖరులోపు దాదాపుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు పనుల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారికి నిధుల కొరత ఏమైనా ఎదురైతే నాబార్డు నుంచి. రైట్గా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాల్లో ఒకటైన బుడంపాడు గ్రామం మాంస వ్యర్థాల సమస్యను ఎదుర్కొంటోంది. 30 సంవత్సరాల నుండి కళేబా నుండి తీసుకువచ్చిన వ్యర్థ పదార్థాలు కాలువలో పడవేస్తున్నారని బుడంపాడు గ్రామంలోని మాకినే పెద్ద రాత్తయ్య యానాది కాలనీ వాసులు వాపోతున్నారు. కాలువలో జంతు వ్యర్థాలు వేయడంతో ఆ నీటిని వాడుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇదే సమస్య గురించి అధికారులకు ఎంత విన్నవించినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ నాని. పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైనటువంటి బుడంపాడు అనే గ్రామం, ఆ గ్రామానికి సంబంధించి సుమారుగా 90 కుటుంబాలు నివాసం ఉంటున్నవి. ఆ రోడ్లో ఉన్న 90 మంది నివాసాల్లో 250 నుంచి 280 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి ఏదైతే కృష్ణా కెనాల్ డెల్టా గ్రామం అయినటువంటి ఇటువైపు వస్తుంది. దీనిలో భాగంగా వారికి అక్కడ త్రాగునీరు సమస్య అయితే ఉన్నది. వారు జీవనాధారం వచ్చేసి ఎస్సీ ఎస్టీ యానాది కాలనీ అంటారు. ఈ కాలనీ వీళ్ళ వృత్తిపరంగా ఎలుకలు, ఈ పొలాలకి సంబంధించి ఆ వృత్తి జీవనాధారం అన్నమాట. దానికి సంబంధించినంత
ఉన్నంత వరకు వీరికి త్రాగునీరు అయితే వెసులుబాటు లేదు. కృష్ణా కెనాల్ నుంచి వస్తున్నటువంటి ఈ పాయ ఒకటి అటువైపుగా వెళ్తుంది. గుర్రపు డెక్కలు మరియు చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నది. అంతేకాకుండా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కబేళాలు మరియు ఎద్దు మాంసం, జంతు మాంసము, వేస్ట్ అంటే నాన్ వెజ్ కు సంబంధించిన కోళ్లు కానీ గేదెలు కానీ ఇటువంటి వ్యర్థ పదార్థాలు పడేసి అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు తాగే నీరు అది ప్రస్తుతం తాగుతున్నారు. ఆ నీరునే కలుషిత నీరని తెలిసినప్పటికీ వాళ్ళకి మరో మార్గం లేదు. అటువంటి నీరుని వాళ్ళు కొంచెం శుభ్రం చేసి అక్కడ అటువంటివి వ్యర్థాలు పడేయకుండా ఉండాలని చెప్పి నవ్యాంధ్ర యానాది సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తలపల నాగేశ్వరరావు తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే వీరు మన వైకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా గుంటూరు పార్లమెంట్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు మరియు పత్తిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి విన్నవించుకుంటున్నారు. ఏమనంటే వీరి గ్రామం మీదుగా ఉండే కృష్ణా కెనాల్లో ఉన్నటువంటి ఈ మంచినీరు వృధా నీరుగా అవుతుంది. దీని మీద తక్షణ కార్యాచరణ చేపట్టి వారికి సరైన నీటిపారుదల జరిగేలా చూసి ఆ గుర్రపు డెక్కలు అటువంటివన్నీ తీసేసి వారు త్రాగే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. గతంలో అయితే మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ వాళ్ళు వచ్చి నామమాత్రానికి చేస్తున్నారు. అయినా కూడా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల సమయంలో గుంటూరు నగరం నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు పడితే వాళ్ళు ఈ కబేళాలు వీటి నుంచి విక్రయం కుళ్ళిపోయినటువంటి మాంసం తీసుకొచ్చి అక్కడ పడవేయటం జరుగుతుంది. అయితే మన వైకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజానాయకులకి వారు తెలియజేసేది అటువంటివి అక్కడ వ్యర్థాలు వేయకుండా త్రాగునీరు వాళ్ళకి సరైన పద్ధతిలో వచ్చేలా చూడమని చెప్పి నాయకులను అయితే కోరుకోవటం జరుగుతుంది. రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. పేదవారికి పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా తక్కువ ధరకే భోజనం అందించేందుకు ప్రతి పట్టణంలో అన్నా క్యాంటీన్లు ఉండాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో ఇవాళ అన్ని జిల్లాల్లో ముఖ్య పట్టణాల్లో అన్నా క్యాంటీన్లను కూటమి నేతలు ప్రారంభించారు. ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యమైన టిఫిన్ భోజనాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సుమారు 8.80 కోట్ల మంది లబ్ధి పొందగా ప్రస్తుతం ప్రతిరోజు సగటున 2.10 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, పేదలు, ప్రయాణికులకు ఈ కొత్త క్యాంటీన్లు ఎంతో ఊరటనిచ్చాయి. ఆహార భద్రతలో భాగంగా ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు విజయనగరం నుంచి. నరసింహ, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడాక పేదలకు పట్టెడన్నం అందించడం లక్ష్యంగా పనిచేస్తుంది. పేదవారికి ప్రతి సంక్షేమ పథకం అందించడం పాటు గత ప్రభుత్వం గతంలో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అయితే ప్రస్తుతానికి తిరిగి ఓపెన్ చేయడం, ఏదైతే 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి ప్రారంభించేందుకు అయితే అడుగులు వేస్తూ ఉంది. అలా ఆ కోణంలోనే గతంలో ఏదైతే మూతపడిన అన్నా క్యాంటీన్లు, పట్టణ కేంద్రాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. అయితే అక్కడి నుండి అదే సంకల్పంతో ప్రతి పేదవాడు పల్లెటూరు నుంచి పట్టణాలకి, ఏదైతే సమీపంలో ఉన్న పట్టణాలకు వెళ్తున్నాడో ఆ పట్టణానికి చేరుకునేటప్పుడు అతను ఆకలితో తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. వ్యయ ప్రయాసాలు పడి అక్కడికి వచ్చి అక్కడ ఆకలితో మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడతారు కనుక అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 5 రూపాయలకి, కేవలం 5 రూపాయలకి అన్నం భోజనం పెట్టేటట్లయితే వారంతా సంతోషంగా తిరిగి తమ పనులు చూసుకుని తమ పట్టణాలకు వచ్చి తమ పనులు పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తారని చెప్పి ఉద్దేశంతో ఈ అదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంది. అయితే దీంట్లో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 62 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దీనిలో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కేంద్రంలో కూడా అన్నా క్యాంటీన్ ఉండడం పాటు మండల కేంద్రంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పడి వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా 5 రూపాయలకే అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించాలని చెప్పి సంకల్పంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించుకోవడం జరిగింది. అయితే కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ప్రజలకు సౌకర్యాల కోసం మరింత మెరుగ్గా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనాన్ని అయితే అందించేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాని థ్యాంక్ యూ నరసింహ. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.